హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మళ్ళీ మీ ముందుకు వచ్చాను నేను. ఈసారి ఎందుకు వచ్చానంటే మేము అక్టోబర్లో 2023 అక్టోబర్లో వైజాగ్ టూర్కి వెళ్ళాము. ఆ వైజాగ్ టూర్ విశేషాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం కోసం మేము ముందుకు వచ్చాను. ఓకే, లెట్ us స్టార్ట్. పాపం పిల్లలతో వెళ్తే ఫస్ట్ ఇది ఒక ఇబ్బందిగా ఉంటుంది. మా సన్నివాడి వాంతులు చేసుకున్నాడు ఫస్ట్ టైం. తర్వాత మేమేమో మా ప్లాన్ ఎట్లా ఉందంటే మారేడుమిల్లి నుంచి వెళ్దామని చెప్పి బొంగు చికెన్ తినుకుంటూ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. బొంగు చికెన్ మిస్ అయింది. అందుకే మా మరదలు సున్ని తల పట్టుకుంటుంది. చేసేదేం లేక ఆ రూట్ బ్లాక్ అయిందని చెప్పని మేము డోర్నకల్ మించి వెళ్తున్నాం. రైట్, రూట్ ప్లాన్ అయినా సరే మా జర్నీ అయితే ఆపలేదు. ఓకే రైట్, బొంగు చికెన్ మిస్ అయిందని మా బుడ్డమ్మ బొంగమూతి పెట్టింది. రైట్, అక్కడ ఒక డోర్నకల్ వెళ్ళిన తర్వాత అక్కడ డోర్నకల్లో టిఫిన్ చేస్తాము. మా మిసెస్కి వాళ్ళ అమ్మ టిఫిన్ తినిపిస్తుంది. పాపం చిన్నప్పుడు తినిపించిందో లేదో కానీ ఇప్పుడైతే గోరుముద్దలు తినిపిస్తుంది. రైట్, ఇక్కడ మా చెర్రీ మా పాప టిఫిన్ చేస్తున్నారు. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో ఆగాము మేము. ఇక్కడ సీనరీ చాలా బాగుంటుంది. నా వెనకాల చక్కగా గుట్ట మించి నీళ్ళు కూడా పడుతున్నాయి. లొకేషన్ చాలా బాగుందని ఫోటో దిగాము నేను మా పాప. రైట్, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది దగ్గరలో వెళ్ళే దారిలో. శ్రీ 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 మరిడి మాంబ అమ్మవారి ఆలయం అట, కొండయ్య వలస అట అది. రైట్, ఆ టెంపుల్ దగ్గర లోపలికి వెళ్ళే కానీ కొంచెం అక్కడ ఆగాము మేము. ఆ సందర్భంగా అక్కడ ఫోటో దిగాము మేము. రైట్, ఇది ఆ టెంపుల్ ఎంట్రన్స్ అది. తర్వాత మేము వైజాగ్ చేరుకున్నాం. ఇక్కడ మా అంకుల్ వాళ్ళకి సంబంధించిన ఒక రిలేటివ్స్ ఉన్నారట, వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఎప్పుడో ఒక 20 years బ్యాక్ వాళ్ళు కలుసుకున్నారట. వాళ్ళ అపార్ట్మెంట్ ఇది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. కొంచెం రిఫ్రెష్ అయిన తర్వాత బయటకు వచ్చాము. అక్కడ కాఫీ టీలు అవి తాగిన తర్వాత రిఫ్రెష్ అయిన తర్వాత మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం క్రిందికి వచ్చారు క్యాడార్లో. రైట్, అక్కడ ఒక సెల్ఫీ కూడా దిగాం వాళ్ళతోటి. దీని తర్వాత ఎటకెలకు వైజాగ్ చేరుకున్నాం. వైజాగ్ చేరుకున్న తర్వాత ఎక్కడ ఏ లాడ్జ్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. మా డ్రైవర్స్ ఎదుగుతున్నారు ఇక్కడే మంచిది ఏంటా అని చెప్పని. అక్కడికి చాలాసేపు దాదాపు ఒక 1/2 hour సేపు కూర్చున్నాం. ఎక్కడ కూర్చున్నాం అంటే లలిత జ్యువెలరీ ముందు కూర్చున్నాం. లలిత జ్యువెలరీ వాడు అంటే లోపలికి రమ్మన్నాడు. అంటే వాడు బంగారం కొంటానికి వచ్చా అనుకున్నాడు. ఏమో మరి, మేమైతే లోపలికి పోలేదు. తర్వాత ఎటకెలకు 8:30 యూ కెన్ సీ క్లాక్. అక్కడ క్లాక్లో కూడా మీరు చూడవచ్చు 8:30 అయింది. పిల్లల పాపం అలసిపోయారు. హోటల్కి చేరుకున్నాం. రిసెప్షన్లో కూర్చున్నాము. వాడు కొత్త హోటల్ కనుక మంచిగా రిసర్వ్ చేసుకున్నాడు. హోటల్ కూడా చాలా బాగుంటుంది. రైట్, ఫార్మాలిటీస్ ఉంటాయి అవన్నీ పూర్తి చేసిన తర్వాత హోటల్లో దిగాము. రైట్, హోటల్ పేరు అప్సరా గ్రాండ్ అనమాట. చాలా బాగుంది, కొత్త హోటల్ ఇది. బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. తర్వాత ఒక రౌండ్ మళ్ళీ టిఫిన్ చేద్దామని చెప్పి బయటకు వచ్చాము. ఆ టైంలో వైజాగ్ బీచ్ చూడాలని ఉంది కదా, ఒకసారి నైట్ ఎట్లా ఉంటుందో చూస్తాం. క్లిక్ అనిపించాను నేను. నైట్ ఇట్లా ఉంటుంది బీచ్, అది చాలా బాగుంటుంది. డే టైంలో వచ్చినప్పుడు చూపిస్తాను మీకు ఇది. రైట్, ఇక స్టార్ట్ డే 1 టూర్ మాది. అయిన తర్వాత ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు. మా తొడలుడు సన్నీ ఇట్లా పిల్లలు ఒక్కొక్కరు జాయిన్ అవుతున్నారు. రెడీ అయినట్లు పిల్లలు వాళ్ళు ఏజ్ వైజ్గా 1 2 3 4 5 అని పెట్టారు. మా చెర్రీ అందరికంటే పెద్దది. తర్వాత లాస్య, తర్వాత మహా, గోహిత, తర్వాత సన్నిగాడు, విన్నీ అందరికంటే చిన్నది. రైట్, ఇక్కడ ఈ ఫోటోలని మా సన్నిగాడు ఒక్కడే మగవాడు, అందరూ లేడీస్ అందరూ కూడా రెడీ అయిపోయారు. నెక్స్ట్ మా టీమ్ లీడర్ జయ రెడీ అయిపోయాడు. అందరం కూడా రెడీ అయిపోయాము. రెడీ అయ్యేటప్పుడు ఒక ఫోటో దిగుదామని చెప్పి ఫోటో దిగాం. రైట్, నేను ఉండాలిగా మరి ఒక సెల్ఫీ దిగాం. తర్వాత లిఫ్ట్లో అనేది ఫస్ట్ మరోసారి నైట్ మేము చూసాం కానీ బీచ్ పిల్లలు చూడలే కదా. వాళ్ళు బీచ్ అంటే ఒక రౌండ్ అట్లా బీచ్ బయట నుంచి చూడడానికి వెళ్ళాము. బీచ్లో దిగలేదు ఇంకా, ఒక రౌండ్ అట్లా బీచ్ దగ్గరికి వెళ్ళాము అంతే. పాపం బీచ్ పొద్దున్న నుంచి అంత ముందు రోజు నుంచి బీచ్ అంటుంది. రైట్, తర్వాత ఇక్కడికి వచ్చామంటే కైలాసగిరి వచ్చాం.
ఇది వాతావరణ శాఖ వాళ్ళ బిల్డింగ్, ఇది నా వెనకాల కనిపిస్తుంది. ఇక్కడ నుంచే మనకు విశాఖ వాతావరణ హెచ్చరిక కేంద్రాల నుంచి సూచనలు వచ్చాయని చెప్పని అంటారు కదా, ఇక్కడ నుంచే మనకు వస్తుంటాయి ఇవి. తర్వాత ఇక్కడది విశాఖ దర్శన్ టాయ్ ట్రైన్. ఇక్కడ కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి. అడల్ట్స్ 170 రూపాయలు, పిల్లలకేమో 120 ఉన్నాయి. రేట్ అయితే ఎక్కువ ఉంది. ట్రైన్ ఏం బాగాలేదు. ఇది ఏపీ టూరిజం వాళ్ళది. ఇది ఈ ట్రైన్ అంతా ఎంజాయ్ చేయలేకపోయాం. చాలాసేపు వెయిట్ చేస్తాము. బాగా ఉక్కపోతగా ఉంది. తర్వాత అక్కడ చుట్టూ తిరిగితే అంతా కనిపిస్తుంది వైజాగ్ సిటీ అన్నారు, కానీ అంతేం కనిపించలేదు, అంతేం బాగాలేదు. బట్ అందరూ ఉండగానే ఎంజాయ్ చేస్తాం కొద్దిగా. రైట్, ఇక్కడ పక్కన సీనరీస్ వరకు చాలా బాగున్నాయి. చూడొచ్చు ఎంత మంచిగా ఉందో లొకేషన్ అక్కడ నుంచి. తర్వాత అక్కడ ఒక టోపీ కొనుక్కోలేదు. ఇది కొనుక్కుందాం అనుకున్నా కానీ మా మిస్సెస్ వద్దనేసరికి జస్ట్ పెట్టుకుని ఫోటో దిగాను. ఈ లోపల షాప్ వచ్చి కొంటే కొను, లేకపోతే అక్కడ పెట్టని చెప్పన్నాడు. నో ఫొటోస్ అని చెప్పన్నాడు. వాడు తెలియకుండా ఫోటో దిగేసాం. కైలాసగిరి దగ్గర ఫోటో దిగింది మా మేడం. ఇక్కడ శివపార్వతులు ఉంటారు. నేను ఇంతకుముందు టీవీల్లో వాటిలో సినిమాల్లో చూసా, కానీ ఎప్పుడు ప్రత్యక్షంగా చూడలేదు. చూడొచ్చు ఇక్కడ మీకు ఫౌంటైన్స్ అవి చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ నేను మా మిస్సెస్, శివుడు పార్వతులు. రైట్, ఇది మా వెనకాల ఉంది శివుడు పార్వతులు, నేను మా భార్య. ఇది రైట్. తర్వాత ఇక్కడ శంఖం కూడా చూడవచ్చు, తెల్లది. నెక్స్ట్ ఇక్కడ మీరు చక్కగా శివలింగాన్ని చాలా అందంగా దాన్ని గ్రీన్గా ఏర్పాటు చేస్తారు, చూడవచ్చు ఇక్కడ మీరు. తర్వాత శివపార్వతులు చాలా దగ్గర నుంచి క్లోజప్ నుంచి ఫోటో దిగాను. ఇక్కడ ఫొటోస్ దిగడానికి మంచి లొకేషన్స్ కూడా ఉన్నాయి. అందరు దిగుతున్నారు. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుంది, అక్కడ మీ నుంచి కూడా ఫొటోస్ దిగుతుంటారు. చూపిస్తాం. పిల్లలు అలసిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఈ వ్యూ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచి వైజాగ్ అంతా కనిపిస్తుంటుంది. వైజాగ్ కాదు, బీచ్లే కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్. అందరూ ఇక్కడ ఫొటోస్ దిగుతుంటారు. మన టీం కూడా వెళ్ళి దిగింది అక్కడ. లాస్య డ్యాన్స్ వేస్తుంది పాపం. ఇక్కడ మా మరదళ్ళు, మా మిస్సెస్, తర్వాత మా ఆంటీ మధ్యలో బ్లాక్ శారీ. మా పాప సెల్ఫీ దిగుతుంది. నేను ఏదో స్టైల్ ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు అది. మా పాప సెల్ఫీ దిగుతుంది, నేనే. రైట్, మా పాప కూర్చొని ఫోటో దిగింది, దానికి అట్లా దిగడాలనిపించిందట. తర్వాత ఈ లోపల మధ్యాహ్నం లంచ్ టైం అయింది. లంచ్ చేసాం వైజాగ్ హోటల్లో. లంచ్ బాగానే ఉంది, ఎంజాయ్ చేస్తారు పిల్లలు బాగానే. నెక్స్ట్ అక్కడ నుంచి మేము ఇక్కడ ఒక సబ్మెరైన్ ఉంది. సబ్మెరైన్ ఒకటి ఉంది, జలాంతర్గం అనమాట. ఫొటోస్ తీయనివ్వరు లోపలికి, మనం అందుకే లోపలికి తీయలే, కానీ బయట నుంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. మా పాప సబ్మెరైన్ నెట్టేలాగా ఫోటో దిగింది, ఫోజ్ ఇచ్చి. రైట్, సబ్మెరైన్లోకి ఎంట్రన్స్లోకి వెళ్ళేటప్పుడు మా టీం. దానికి ఆపోజిట్లో వైజాగ్ సంబంధించినటువంటి డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం కూడా చూసాం. ఇక్కడ కెమెరా సెలవు ఉంటుంది. మ్యూజియం చూసాం, బాగుంటుంది మ్యూజియం. రైట్, ఇక్కడ ఒక ఇది ఎవరిదంటే డిఫెన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక యుద్ధ విమానం. ఈ యుద్ధ విమానాన్ని చూసాం, లోపలికి కూడా వెళ్ళి చూసాం మేము. చాలా బాగుంటుంది. తర్వాత అది అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం అక్కడ కొంచెం ల్యాండ్స్కేప్ ఉంటే అక్కడ రిలాక్స్ అయ్యాం. ఫొటోస్ ఇవి అప్పుడు ఆ టైంలో అవి చూడండి. మా లాస్య, తర్వాత మా కోహిత ఇద్దరు కలిసి ఎంత మంచి ఫోటో దిగారో. ఇది బాగుందిగా చాలా. ఓకే, రైట్. ఓకే, ఇది చాలా హ్యాపీగా ఉందట. యాక్చువల్గా టూర్ ఏర్పాటు చేసిన దీనికోసం ఇదే వైజాగ్ బీచ్ అని చెప్పడంతో టూర్ ఏర్పాటు చేసి చాలా హ్యాపీగా ఉందని. మీకు వీళ్ళ ఫొటోస్ చూడండి. స్టైల్ తల్లి కూతురు వీళ్ళిద్దరు. విత్తిగా ఇది నేనే, మా మిస్సెస్. తర్వాత మళ్ళీ బీచ్కి వచ్చాం. ఇక బీచ్ లేటెస్ట్ స్టార్ట్ అన్నట్లుంది వారం. బీచ్కి వచ్చాం. ఇంకా పిల్లలు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు బీచ్లో. సాధారణంగా వాటర్ అంటేనే పిల్లలు ఆగరు కదా, అది కూడా బీచ్. దాంతోపాటు వేవ్స్ వస్తుంటే పెద్ద పెద్ద అలలు. ఆ రోజు మేము వెళ్ళిన రోజు ఇంకా కొంచెం పెద్దగా వస్తున్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలంతా కూడా. రైట్, ఇవన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు, బీచ్లో ఫొటోస్ ఇవన్నీ. మా పాప, మా మరదళ్ళు, వీళ్ళంతా నలుగురు. నేను బీచ్లో దిగిన ఫోటో నాకు బాగా నచ్చిన ఫోటో అనమాట ఇది. రైట్, మా అంకుల్ 70s అయినా సరే ఆగట్లేదు బీచ్లో.
చిన్నపిల్లల్లాగా బీచ్లో ఎంజాయ్ చేస్తున్నాడు అంకుల్. మా మరదలు. తర్వాత ఇక్కడ మా జయ వాళ్ళ మిస్సెస్ని రమ్మంటే రానంటుంది, లాక్కుని వెళ్తున్నాడు. ఇది వస్తావా రావన్నట్టుగా నేను రానంటుంది. ఎట్లాగైతే లాక్కుని పోతూనే ఉన్నాడు. ఎట్టగెలకు లాక్కొని వెళ్ళాడు. రైట్. తర్వాత ఇవి నా కాళ్ళే. సముద్రం నా దగ్గరికి వస్తుందని చెప్పి అనుకున్నాను, నా దగ్గరికి రాలేదు, నేనే సముద్రం దగ్గరికి వచ్చాను. నెక్స్ట్ ఆ రోజు సాయంత్రం బీచ్ అయిపోయిన తర్వాత ఒకసారి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. ఎందుకు రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళామని చెప్పంటే, వైజాగ్ మాకేం చెప్పారంటే వైజాగ్ నుంచి అరకు వెళితే ట్రైన్లోనే వెళ్ళాలి, ట్రైన్ చాలా బాగుంటుందని చెప్పన్నారు, ట్రైన్ రూటు. అందుకని ఆ ట్రైన్ రూటు సంబంధించి అంటే దానికి సంబంధించిన వివరాలు, ట్రైన్ ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది, టికెట్స్ ఏంటి, ఇట్లాంటి విషయాలను కనుక్కోవడం కోసం వెళ్ళాము. వాళ్ళు వివరాలు చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ 6కి రెడీ అవుతుంది, 6:30 కల్లా రండి అని చెప్పంటే మా వాళ్ళంతా రెడీ అయ్యి వచ్చారు. రైట్. ఇది ఆ రోజు ఈవినింగ్ హోటల్లో భోజనం చేసినప్పుడు. నెక్స్ట్ డే రెడీ అయిపోయాను. ఇది సెకండ్ డే రెడీ అయ్యాము. వీళ్ళంతా ట్రైన్కి రెడీ అవుతున్నారు. బొర్రా కేవ్స్కి ఎట్లాగే లెక్చర్ రీచ్ అయ్యాము. అయితే మా మిగతా వాళ్ళంతా కూడా ట్రైన్లో వచ్చారు. మేమిద్దరం వరకు కార్లో వచ్చాము. రైట్. ఎలాగైతే బొర్రా కేవ్స్ దగ్గర కలుసుకున్నాము. ఇవి బొర్రా కేవ్స్. ఇవి ఎప్పుడు నేను పుస్తకాల్లో చూడడమే, బొర్రా కేవ్స్ గురించి ఎట్లా ఏర్పడతాయి, బొర్రా కేవ్స్ అంటే ఏంటని చూడడమే తప్ప చూసింది లేదు, చదవడమే తప్ప. అలాంటిది ఈరోజు చూసే అవకాశం వచ్చింది నాకు. బొర్రా కేవ్స్ ఇవి. బొర్రా కేవ్స్ యొక్క ఎంట్రన్స్ అది. ఎంట్రన్స్ అనేది అంటే ఇట్లా ఉంటుంది. అయితే ఇక్కడ బొర్రా కేవ్స్ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పెద్దవాళ్ళు, బాగా ఏజ్డ్, నడవలేని వాళ్ళు కేవ్స్ని చూడడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. దే బెటర్ టు స్కిప్. వాళ్ళని తీసుకెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే లోపలికి వెళ్ళలేరు, మెట్లు చాలా కష్టంగా ఉంటాయి, హారబుల్గా ఉంటాయి, దిగలేరు. ఇంకొచ్చి ఎలా ఉంటుంది, రష్గా ఉంది. వెళ్ళిన రోజు బాగా రష్గా ఉంది. ఇగో ఇట్లా ఉంటుంది. లోపల మీకు పైనుంచి ఒక హోల్ కూడా ఉంది, దాంట్లో వచ్చి లైటింగ్ పడుతుంది న్యాచురల్గా. కొన్ని ఆర్టిఫిషియల్ లైటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. కలర్స్ అన్నీ కూడా అవే. ఇక్కడ నేను మా పాప ఫోటో దిగాం. ఇవి ఇక్కడ మనకు స్టాలక్టైట్లు అంటారు. స్టాలక్టైట్లు అంటే పైనుంచి వర్షపు బిందులు పడి కాల్షియం ఆక్సలేట్లు ఏర్పడుతుంటాయి. దాన్ని స్టాలక్టైట్లు అని చెప్పి అంటారు. ఆ బిందువులు కింద నుంచి ఉన్నమాట మైట్లు అంటారు. ఇవి గుహలకు సంబంధించిన జాగ్రఫీ టెమ్స్. అవి గుహలు ఎలా ఏర్పడతాయి ఏంటనేది, అలాగే గుహలు ఎట్లా ఏర్పడ్డాయి ఏంటి, ఎవరు కనుగొన్న దానికి సంబంధించినటువంటి వివరాలని కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంట్రన్స్లో ఒక బోర్డు కూడా పెట్టారు. అయితే ఫోటో తీసాను కానీ అది పొరపాటున డిలీట్ అయింది, లేకపోతే అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేసేవాడిని. నేను మా పాప చాలా లోపలికి వెళ్ళాం. లాస్ట్ పాయింట్ ఇది, గుహలలో లోపల పాయింట్. చాలా ఇక్కడ మనకు ఈ గుహల్లోనే అప్పట్లో ఆదిమానవులు ఉండేవారట. చక్కగా ఎండకి వానకి తడవకుండా ఉండడానికి అవకాశం ఉండేదటది, ఉంటారని చెప్పేవాళ్ళు. మా పాప ఈ ఒక రాయిలాగా ఉంటే దాన్ని ఎత్తే ప్రయత్నం చేస్తుంది, దానికి లెగుస్తుందా, చిట్టుని వెళ్తే ఎత్తినట్లు ఫోజ్ ఇచ్చింది. తర్వాత ఇదిగోండి మా పాప దిగిన అన్ని ఫొటోస్లో నాకు బాగా నచ్చిన ఫోటో ఇదే. చాలా బాగుంది, పైన చాలా కలర్ఫుల్గా ఉంది. మేము అరకు అంటే నాకు మా పాపతో ఈ ఫోటోనే బాగా గుర్తొస్తుంది, అంత మంచి ఫోటో అనమాట ఇది. రైట్. తర్వాత మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇది ఇదిగోండి బొంగు చికెన్. మేము చెప్పాం కదా స్టార్టింగ్లో బొంగు చికెన్ తిని మారేడుమిల్లి నుంచి అనుకున్నాం కనుక ఆ ప్లాన్ మిస్ అయింది, కానీ మా ఆశ అయితే చావలేదు కదా. బొంగు చికెన్ ప్లాన్ వేసాం. అక్కడ బొంగు చికెన్ కూడా అరకులో కూడా బాగా ఫేమస్ అట. బొంగు చికెన్ తీసుకున్నాము. ఇగో బొంగు చికెన్ వచ్చేసింది, ప్లేట్స్లో వేసుకుని తిన్నాము. ఇక్కడ లంచ్ ఏర్పాట్లు మా జేకి సంబంధించిన ఫ్రెండ్ ఒకరు ఉన్నట్టు ఆయన ఏర్పాట్లు చేశారు. చాలా బాగుంది లంచ్. యాక్చువల్గా టూర్ మొత్తంలో మంచి లంచ్ ఇక్కడే తిన్నాము మేము, చాలా ఎంజాయ్ చేస్తాము. దాంతోపాటు బ్యాంబో చికెన్ కూడా ఉంది కదా, అది అసలు విషయం. లంచ్ టేస్ట్గా ఉన్న కారణం ఏంటంటే బ్యాంబో చికెన్. తర్వాత ఇక్కడ ఒక ట్రైబల్ మ్యూజియం ఉంది, మ్యూజియం అరకు. ఇది పిల్లలకు చూపిస్తే కొంత నాలెడ్జ్ వస్తుంది. ఆనాటి రోజుల్లో ఎట్లాంటి వస్తువులు వాడేవారు ఏంటి మనకు అంటే బుక్స్లో చూస్తుంటారు కానీ పిక్చర్స్లో ఇక్కడ కొంచెం లైవ్గా చూసేటువంటి అవకాశం, 3D ఇమేజెస్ చూసే అవకాశం ఉంటుంది. ఇక్కడ సీనరీస్ చాలా బాగున్నాయి. తర్వాత ఫొటోస్ తీయడానికి మంచి గార్డెన్స్ బాగా పెంచారు. ఈ గార్డెన్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. నేను మా మేడం మా పని అది కదా ఫొటోస్ దిగేసాము. తర్వాత ఇక్కడ మంచి హ్యాండీక్రాఫ్ట్స్ కూడా దొరుకుతుంటాయి, కొనుక్కోవచ్చు. బట్ 1-2 రేట్లు అడిగి చూస్తాం, కొంచెం ఎక్కువగానే ఉన్నాయి రేట్లు. మనము అసలే రేట్లు ఎక్కువ ఉన్నాయి కొనాలంటే వెనక్కి ముందు ఆలోచిస్తాం కదా. ఇక్కడ ఏం కొనలేదు మేము. ఫొటోస్ మా మేడం ఫొటోస్ దిగాం. మళ్ళీ
తర్వాత ఐ లవ్ అరకు అని ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఫొటోస్ దిగవచ్చు, అందరూ దిగుతున్నారు. మేము కూడా ఏం చేస్తాం, దిగాము. మా పాప అయితే ఏకంగా ఆ లవ్ సింబల్ అక్కడ ఎక్కి మరి దిగుతానంది. దించాను, ఫొటోస్ దించాను. పిల్లలు బాగా అలసిపోయారు, లాలీపాపులతో ఎంజాయ్ చేస్తున్నారు ఈ టైంలో. తర్వాత ఇందాక ఒక ఫ్రెండ్ అని చెప్పాక ఎవరు జయాకి సంబంధించినటువంటి ఫ్రెండ్ భోజనం ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ క్యాప్లో ఉన్న ఈయనకి బాయ్ బాయ్ చెప్పేద్దాం. బాయ్ బాయ్ అండ్ థ్యాంక్స్, మంచి భోజనం ఏర్పాటు చేసినందుకు. రైట్, అయిపోయిన తర్వాత అరకు అనగానే మనకు బాగా గుర్తొచ్చేది బాగా ఫేమస్ కాఫీ. కనుక కాఫీకి తాగాలని చెప్పి అనుకున్నాం. ఇక్కడ మా ఆంటీ నేను ఇప్పిస్తాను కాఫీ అని చెప్పి కాఫీ ఇప్పించింది. అయితే ఇక్కడ కాఫీ రైట్. అయితే ఇక్కడ మాకు మొత్తం 4 మరదలు అని చెప్పా కదా, ఇక్కడ 3 ఉన్నారు, ఇంకొకరు మిస్ అయ్యారు. వాళ్ళు ఏమయ్యారు తాగండి. ఇక వచ్చింది. మేమంతా కాఫీ తాగుతుంటే నెమ్మదిగా వెళ్ళి మజ్జిగ ప్యాకెట్ తెచ్చుకుంది. ఎందుకంటే కాఫీ తాగుదట, మజ్జిగ తాగుతానంది. సరే తాగితే తాగిందిలే కానీ అమ్మకు తాగితే 2 పట్టుకొచ్చింది. ఒకటే వాళ్ళ అమ్మని తాగమంటుంది, వాళ్ళ అమ్మే నేను తాగనని చెప్పి అంటుంది. కాఫీ తాగిన వెంటనే మజ్జిగ తాగితే బాగుంటుంది అంటుంది. మరి ఇది ఎందుకు బాగుంటుందో నాకే తెలియదు. మరి నేనైతే కాఫీ మాత్రమే తాగాను, మజ్జిగ తాగలేదు. ఇంకో ప్యాకెట్ అలాగే ఉంచుకుందాం అనుకుంటాం రూపా. రైట్, ఇక తిరుగు ప్రయాణం ఇక్కడ నుంచి అరకు నుంచి. సాయంత్రం అయిపోయింది. చూస్తారు కదా, సూర్యుడు చాలా బాగున్నాడు. బాగా అరకును కూడా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే అరకు కంటే ముందు మేము ఈరోజు చూసి మంచివి ఉన్నాయి. ఎందుకంటే మేము ఏం చూసాము, ఫస్ట్ టైం లైఫ్లో బొర్రా కేవ్స్ చూసాము. తర్వాత అరకు కాఫీ తాగాం కదా, బ్యాంబూ చికెన్ తిన్నాం, ఇవన్నీ చేస్తాం కనుక చాలా బాగుంది. నెక్స్ట్ రీచ్ అయిపోయాం. నెక్స్ట్ డే ఇది 3rd డే. ఈరోజు మా ప్లాన్ ఏంటంటే సింహాచలం వెళ్ళడం. ఇది మేము ఉన్నటువంటి హోటల్ అప్సరా గ్రాండ్ ఐ లవ్ వైజాగ్ అని ఇక్కడ కూడా ఉంది. ఇక్కడి నుంచి బయలుదేరాం. సింహాచలం మా కులదైవం సింహాద్రి అప్పన్న అని చెప్తారు. ఎప్పుడు నేను వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. రైట్, ఇక్కడ మనకు ఒక స్తంభం ఉంటుంది, కప్ప స్తంభం అని. అది పట్టుకుంటే అందితే మంచిదట. దాన్ని కప్పం కట్టాలి, కొంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది, అప్పుడు దాన్ని పట్టుకొని ఇస్తారు. నేను మా మేడం పట్టుకున్నాం, అందింది అది. అక్కడ ఫోటో దిగినవారు కదా, అందుకే దిగలేదు. ఇవి ఫొటోస్ ఎక్కడంటే బయట దిగాము. ఇవి టెంపుల్ మనకు చూపిస్తా, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు టెంపుల్. నేను ఇది టెంపుల్, మీకు సింహాద్రి అప్పన్న స్వామి టెంపుల్. రైట్, అది అయిపోయిన తర్వాత మా టూర్ అయిపోయినట్లే ఇక రిటర్న్ అయిపోయిన తర్వాత హోటల్కి వచ్చాం. మళ్ళీ లంచ్ చేస్తాము. లంచ్ చేసిన తర్వాత ఇక టూర్ని క్లోజ్ చేస్తాం. ఇక్కడతోటి క్లోజ్ చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ పార్క్ ఉంది కదా, ఈ పార్క్ దగ్గర మా మరదల్ని వాళ్ళ పిల్లల్ని దించేస్తాము. ఇంకా వాళ్ళు రెడీ. వాళ్ళకి బస్సు ఇక్కడ నుంచి వస్తామంటే వాళ్ళు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు. మేము వెహికల్స్లో మేమేమో భద్రాచలం వచ్చేస్తాం. ఇట్లా మా టూర్ 3 డేస్లో ముగిసింది. చాలా ఎంజాయ్ చేస్తాం. దసరా హాలిడేస్కి బాగా ఎంజాయ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I shall meet in the next video with a good content. చాలా మంచి కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ ఆల్.